గ్యాస్ అందరూ ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారు అనుకుంటా. చాలా డేస్ తర్వాత వ్లాగ్ అనమాట. ఏం లేదు, రీసెంట్గా కాలేజ్ అక్కడ బీబీఏ అనుకుంటున్నా. సో అయితే కాలేజ్ మానేసా 3 months అవుతుంది. సర్టిఫికేట్స్ కోసం గుజరాత్ మళ్ళీ వెళ్ళినప్పుడు ఇటు నుంచి అయితే టికెట్ ఉంది కాబట్టి డైరెక్ట్గా వెళ్ళిపోయినా. బట్ అటు నుంచి వచ్చేటప్పటికి ఏంటంటే టికెట్ లేదు, జనరల్ వచ్చి అందుకని చెప్పి ట్రావెలింగ్ మొత్తం తీయలేకపోయాయి వ్లాగ్స్. మధ్య అంటే ఎక్కడైతే వీడియోస్ తీసానో చాలా చిన్న చిన్న వీడియోస్ తీసాను అనమాట. అది కూడా మీకు పూర్తిగా చెప్పి పెడతా, ఇప్పుడు చూడండి వ్లాగ్. ఇంకోటి ఏంటంటే మధ్యలో చిన్న ట్రిప్ కూడా రిటర్న్ వస్తున్నప్పుడు ఎలాగో జనరలే కాబట్టి అని చెప్పి పూణే వరకు వచ్చి పూణే నుంచి నెక్స్ట్ ట్రైన్కి వచ్చాం. అది కూడా ట్రిప్ ఎలా ఉందో కూడా చూపిస్తా, చూడండి. ఇప్పుడు మొత్తం కళ్ళు చూడండి, ట్రావెలింగ్ ఎలాగైపోయిందో. అయితే మెయిన్ విషయం ఏంటంటే ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి రాజ్కోట్ బుక్ చేసుకున్నాం. అంటే వైజాగ్ టు హైదరాబాద్ మామూలుగా వెళ్ళిపోయిన తర్వాత అక్కడ 1 hour 2 hours డిలే. ట్రైన్ 3 o'clock అంటే నేను 11:30కి వెళ్ళి దిగిన 2 hours 3 hours కదా స్టేషన్లో స్పెండ్ చేస్తే అయిపోద్ది, స్టేషన్లో ప్రెస్ అవుదాం అనుకున్నాం. బట్ అక్కడికి వెళ్ళాక తెలిసింది ఏంటంటే ట్రైన్ లిటరల్లీ 13 hours డిలే కదా. అంటే మధ్యాహ్నం 3కి రావాల్సిన ట్రైన్ నైట్ 3 o'clock వచ్చిందంటే అర్థం చేసుకోండి. అంతవరకు ఏం చేయాలి తెలియక డాల్మెంటరీ తీసుకొని ఇంకా డాల్మెంటరీకి వెళ్ళి ఇంకా నైట్ అరగో స్లీప్ లేదు. నా కళ్ళు చూస్తే మీకు అర్థమైపోతుంది. ఐ మీన్ ఇప్పుడు బ్లాగ్ చేస్తున్నప్పుడు కదా అప్పుడు చూస్తే అర్థమైపోతుంది. సో ఇంకా ఫుల్ స్లీప్ అనమాట. డాల్మెంటరీకి వెళ్ళాం, పడుకొని లేచి ఇంకా డైరెక్ట్ 11:30 12కి లేచి ఇంక వెళ్ళిపోయినా. 12కి లేచి వెళ్ళాక అక్కడికి వెళ్ళాక ఇంకా 3 hours డిలే అయింది. కరెక్ట్ ట్రైన్ 2:30కి వచ్చిందనమాట. చాలా దారుణంగా ఎక్స్పీరియన్స్ అయితే. मैं 4 घंटा जॉब हो रहा है, तो पहले बीमार बस। అయితే ఇక్కడ వ్యూ చూడండి, దగ్గర ముంబై అనుకుంటా, ముంబై దగ్గరలో నైట్ 3 o'clock అంత అవుతుంది. బట్ వ్యూ చాలా బాగుంది. ముంబై దాటినప్పటి నుంచి ట్రైన్ మొత్తం ఖాళీ గాయస్. అసలు ఒక్కలే ట్రైన్లో. ఇప్పుడే ఎంటర్ అయ్యాం రాజ్కోట్ ఒకటి ఫోటో తీద్దాం అనుకున్నాం, బట్ తీయలేకపోయాను. నాకు చీకటి కదా అందుకే అవ్వలేదని. అయితే మంచి థ్రిల్లర్ సినిమాలో కూడా ఇన్ని ట్విస్టులు చూడరు, అన్ని ట్విస్టులు చూసాను అనమాట. రాజ్కోట్లో దిగ్గానే ఆటో వాడి దగ్గర ర్యాపిడో ఏమో గ్యాలక్సీ ప్రైమ్ హాస్టల్ అని చెప్పి మా ఫ్రెండ్ అక్కడే రూమ్ ఉంటుంది, అక్కడ పెడితే గ్యాలక్సీ ప్రైమ్ పెట్టడం మర్చిపోయాను. ర్యాపిడోలో గ్యాలక్సీ హాస్టల్ పెట్టగానే వాడు వేరేదే తీసుకెళ్ళాడు. అక్కడికి ఒక 150 అంత అయింది. మళ్ళీ అది కాదని చెప్పి ఆటో వాడితో మాట్లాడితే లేదు, ఇంకా మళ్ళీ ఎక్కడి నుంచి అడిగితే 15K ఉంది, ఇంకో 300 ఇవ్వాలి అంటే మళ్ళీ వాడి 300 పెట్టి హాస్టల్ దగ్గరికి వచ్చాం. ఫోన్లో వచ్చేసాం కదా అని ఫీల్ అయ్యేలోపు మా వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయలేదు, ఎర్లీ మార్నింగ్ కాబట్టి. ఇంకేం చేయలేదు, తెలియక తెలిసిన అన్నకు ఫోన్ చేసి తన రూమ్కి రమ్మన్నాడు. సరే రూమ్కి పోయాక అక్కడికి వెళ్ళాక మా ఇల్లు ఖాళీ లేదు, పక్కింట్లో ఉండు ఆడు మనోలే పక్కింట్లో ఉండుంటే ఇంకా నేను షాక్ అయినా. అదేంటి రమ్మన్నా కదా ఫోన్లే అని చెప్పి వాళ్ళు మా పక్కింటికి వెళ్తే వాడు ఎవడో కాదు, మా ఫ్రెండ్ దీపకే. అమ్మాయి టైం కూడా అనుకునే లోపు వాడు అప్పుడే ట్విస్ట్ చెప్పాడు, నైట్ వాంట్ వచ్చాడు, ఇంట్లో ఎవరెవరు చూశారు, పోలీస్ కంప్లైంట్ ఇస్తా అన్నాడు. అందుకే ఎంత వీలైతే అంత వారంగా వెళ్ళిపో అన్నాడు. ఓకే అని చెప్పి మళ్ళీ లేచి రేపు ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా మళ్ళీ మా ఫ్రెండ్ అప్పుడే రిటర్న్ కాల్ చేశాడు, రండ్రా ఇంకా లేచాను వెళ్ళిపోదామని. సరే అని చెప్పి అప్పటికప్పుడు లెక్క మళ్ళీ బట్టలన్నీ సర్దుకొని మళ్ళీ వెళ్ళేసరికి వాడేమో నేను కాలేజ్కి వచ్చేసాను మధ్యాహ్నం 1/2 hour వరకు 1 గంట వరకు ఉన్నాను. ఏం చేయాలో అర్థం కాలేదు. అయితే కాలేజ్కి వెళ్ళిపోయి కాలేజ్ బయట స్పాన్సర్ 2 hours ఉంటే మన మహి ఉన్నాడు కదా, మీకు తెలిసి ఉండదు, ఇప్పుడు చూపిస్తాను మహిని. మహి వచ్చి కాలేజ్ లోపలికి రికమెండేషన్ థర్డ్ ఇయర్ కాబట్టి కొంచెం తెలుసు కాబట్టి రికమెండేషన్ చేయించి కాలేజ్ లోపలికి తీసుకెళ్ళాడు. లేకపోతే నా సిచ్యువేషన్ అంత వరకు సిచ్యువేషన్ ఇంకెవ్వరు చూసుంటారు, అలా ఉంటుంది నా సిచ్యువేషన్. కాలేజ్ లోపలికి వెళ్ళినప్పుడు కూడా బట్టలు చాలా చాలా వర్షం ఉన్నాయి, బట్టలు అవి గాయస్. వర్షానికి కూడా నేను హ్యాపీగా ఉండడం ఇష్టం లేదు, నేను కూర్చోగానే వర్షం కూడా ఫుల్ చాలా చాలా గట్టి పడింది, అంతవరకు ఎండ కాసింది.
తర్వాత సర్టిఫికేట్ తీసుకున్నా, అదే క్యాన్సిలేషన్ ఫామ్ తీసుకున్నా. క్యాన్సిలేషన్ ఫామ్ అంతా అయిపోయింది. హెచ్ఓడి దగ్గరికి వెళ్ళి సైన్ కూడా పెట్టించేసుకున్నా. చూడండి ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నాను. 412లో ఉన్నా, అదే నా బాత్రూమ్. నా లాస్ట్ టైం అని చెప్పి బ్రష్ స్నానం కూడా నా బాత్రూంలో చేయాలి. ఈ కాలేజీలో ఫుడ్ ఎప్పుడు తింటాం అని చెప్పి మహి దగ్గరుండి ఫుడ్ అంతా తినిపించాడు, మ్యాగీ ఇవన్నీ. ఓన్లీ ఇంకేం చేస్తాను, లాస్ట్ టైం తినేసా కష్టపడి. అలా తినేసి కొనుక్కోవడానికి వెళ్ళాం నేను మహి లోపలికి. గాయస్ ఫైనల్గా అయితే సర్టిఫికేట్స్ కోసం వచ్చాం. ఈరోజు సర్టిఫికేట్స్ ఇచ్చేస్తాను అనమాట. ఇస్తే ఈరోజు అహ్మదాబాద్ వెళ్ళి అహ్మదాబాద్ నుంచి ట్రైన్ ఎక్కాలి. యాక్చువల్గా జనరల్లో ట్రావెల్ చేయలేదు. అటు నుంచి వచ్చినప్పుడు మనకు టికెట్ ఉంది, కానీ ఇప్పుడు వెళ్ళినప్పుడు టికెట్ లేదు. సో జనరల్లో ట్రావెల్ చేయాలి. ఇప్పుడు గాయస్ అయితే ఫైనల్ చేసి సర్టిఫికేట్స్ వస్తాయి, ఇంకా ఇంటికి వెళ్ళిపోవడం. అయితే ఇంకా అరగో ఈరోజు వచ్చాం కదా, మళ్ళీ ఎప్పుడు రావని చెప్పి నేను మహి కలిపి అలా తిరుగుదామని చెప్పి ప్లాన్ చేసాం. చూడాలి ఇప్పుడు ఏమవుద్దాం. ప్లాన్ వేసాం, మహి నేను బయటకు వెళ్దాం తిరుగుదాం అనుకున్నాం, కానీ అది కూడా అవ్వలేదు. ఎందుకంటే అక్కడికి బయటకు వెళ్దాం అనుకున్నాం, బట్ మనీ లేదు. మహి ఏమో వినాయక చవితి మూమెంట్, వినాయక చవితి కదా కాలేజీలో కొన్ని ఈవెంట్స్ ఉన్నాయి అది ఇది అని చెప్పి మహి ఏవో ఆడుకుంటూ ఏదో సార్ చెప్పాడు. ఇంకేం చేయాలో తెలియక పూణే ట్రైన్ ఉంది, అప్పుడే ఇంకొక హాఫ్ అన్ అవర్లో ట్రైన్ ఉందంటే ఇంకా పూణేకి బయలుదేరిన. పూణేకి వెళ్ళిపోయినా, పూణేలో దిగి పూణేలో దిగలే, పూణేకి వెళ్ళిపోదాం అనుకున్నా. బట్ పూణే ముందు స్టాప్లో లోనావాలా అని చెప్పింది. సరే లోనావాలా ఏంటంటే చార్ట్ జీపీటీ ఓపెన్ చేస్తే చాలా బాగుంది లోనావాలా. గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ చూసా. మొన్న టైగర్ మై ఐడియా ఉన్నాడుగా అందరికీ, అదే టైగర్ వైట్ అని చెప్పి యూట్యూబ్ ఛానల్, ఆయన కూడా వెళ్ళాడు, చాలా బాగుంది. సో ఇంకెందుకని చెప్పి లోనావాలాలో దిగేసా ట్రైన్. లోనావాలాలో దిగేసి అంటే మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి మనకు టైం లేదు. ఎర్లీ మార్నింగ్ 7కి దిగితే ఆఫ్టర్నూన్ 2:30కి 4కి ట్రైన్ ఉంది, 2:33కి ట్రైన్ ఉంది. సో వెంటనే బయలుదేరిపోవాలి. అందుకే ఒకే ఒక వాటర్ ఫాల్ ఫిక్స్ అయినా, లోనావాలా ఘాట్ సంథింగ్ ఏదో ఉంది, అది అక్కడ వీడియోలో మెన్షన్ చేస్తా. అక్కడికి వెళ్ళాను గైస్. లిటరలీ మైండ్ దిగ్గానే మొత్తం గ్రీనరీ, స్టేషన్తో పాటు మొత్తం గ్రీనరీ. లోనావాలా ఎంత బాగుందంటే అంత బాగుంది. చుట్టూ ఎటు చూసినా గ్రీన్, గోడల మీద మొక్కలు ఉన్నాయి, మొత్తం మొక్కలే కదా. చాలా స్టార్ట్ అయినా ఒక్కొక్క స్టార్టింగ్ వ్యూ చూడండి ఎలా ఉందో. అటు రోడ్డు ఫుల్ ఆఫ్ క్లౌడ్స్, చాలా బాగుంది. మస్ట్ విజిట్ చేయండి. వైజాగ్లో నుంచి అయితే చాలా దగ్గర, చాలా దగ్గర అంటే ఒక తిరుపతి అటు వెళ్ళే బదులు ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయాలంటే ఇటు రండి. చాలా అంటే చాలా బాగుంది. ఫోన్పే కొండపైన కూడా ఫోన్పే అవైలబుల్గా ఉంది. అంటే ఎంత ఎలా డెవలప్ అయిందో పూణే మీరే ఆలోచించుకోండి. బట్ లొకేషన్ కానీ అన్నీ బాగున్నాయి. ఇప్పుడు జూమ్ చేసి చూడండి, అక్కడ నుంచి వాటర్ ఫాల్ అవుతుంది. ఎంత బాగా పడుతుందో వాటర్ కూడా. చాలా అంటే చాలా బాగా నచ్చింది కదా నాకైతే. ఇంకా ఇప్పటికీ అదే విజువల్స్ ఉన్నాయి నా కళ్ళ ముందు, అంత బాగుంది అన్నమాట. కొంచెం దూరం ఎక్కువ అయినా ఫుల్ ఎక్కలేకపోతున్నాం. ఘాటి పైకి చాలా పైకి ఉంది ఘాటి, అందుకని ఎక్కలేకపోతున్నాం. చూస్తా అండి రోడ్డు ఎలా ఉందో. లైట్గా లేదు, అప్ ఉంది, అంత ఎక్కినా పైకి ఉంది. సో అందుకని ఎక్కడానికి కష్టంగా ఉంది. ఇంకా క్లైమేట్ కూడా ఫుల్ ఎంత వేడిగా ఉంది కదా. రెయిన్ కోట్ కూడా తీసుకున్నాము. గాయస్ ఈరోజు మా గైడ్ వీడియో అనమాట, చింటూ బ్రో. కింద నుంచి పై వరకు మరి ఏం ఆశించి వస్తున్నాడో తెలియదు, కానీ ఏం పెడతామని నాకే తిన్నాక ఏం లేదు. మరి వీడికి ఏం పెడదాం అనుకుంటున్నాడు. వైజాగ్లో కానీ ఎక్కడైనా ఒకేసారి 4 to 5 వాటర్ ఫాల్స్ చూసారా చూడండి. పక్కనే ఉంటా, అన్ని వాటర్ ఫాల్స్ పక్కనే ఉన్నాయి. టైటానిక్ షిప్ చూసినట్టుంది కదా, అలానే నాకు ఫస్ట్ చూడగానే అలా అనిపించింది. బాగుంది చాలా. ఏం సడన్గా రెయిన్ కోట్ వేసుకొని తిరుగుతున్నాను అనుకుంటున్నారా? చెప్పారు కదా కిందనైతే ఏం లేదు వర్షం ఏమి. పైకి 4 దగ్గరికి వచ్చే కానీ ఫుల్ ట్రైన్ అనమాట. అంటే లైక్ నాన్ స్టాప్గా పడట్లేదు, పడుతుంది ఆగుతుంది. అందుకని ఎందుకని చెప్పి రెయిన్ కోట్ ఆల్రెడీ తడిసిపోయా, అందుకే బ్యాగ్ అన్నీ పెట్టేసి ఇంకా రెయిన్ కోట్ వేసుకున్నా. జస్ట్ 120 రూపీస్ గ్యాస్ రెయిన్ కోట్ ఇక్కడే పైన. బాగానే ఉంది, పడుకుంటూ ఉండడానికి సరిపోతుంది. ఇంకా ఇంతవరకు రూట్ చాలా బాగుంది పై వరకు. బట్ కోటి దగ్గరకు రాగానే ఇలా ఉంది రూట్. ఇక్కడ ఒకటే రూట్ బాగాలేదు. షూ వేసుకున్నస్తేనే ట్రెక్కింగ్కి రండి, సూపర్ మైండ్లో ఉందంటే అసలు రాకండి. చాలా నేను ఇక్కడ వన్ టైం లైఫ్లో ఒక్కసారి రావాలి. చాలా బాగుంది. నేను యాక్చువల్గా ట్రెక్కింగ్ చేయకూడదు, డైరెక్ట్ ఆటోకి మాట్లాడి పైకి వెళ్ళిపోదాం అనుకున్నా. బట్ అయితే ఎప్పుడైతే ట్రెక్కింగ్ వ్యూ చూసానో ఇంకా లేదు, ఇంకా ట్రెక్కింగ్ చేద్దామని చెప్పి ఆటో వాడికి జస్ట్ ట్రెక్కింగ్ వే వరకు 250 రూపీస్, అక్కడ నుంచి ఇంకా మళ్ళీ ట్రెక్కింగ్ చేసుకుని ఇంతవరకు వచ్చేసాయి. యాక్చువల్గా బ్యాక్
చేసినట్టే గాలి కానీ చాలా బాగుంది. గాయస్ అయితే మొత్తం ట్రెక్కింగ్ చేసిన అంతా బాగుంది. మొత్తం వీడియో తీయలేపాను ఎందుకంటే మీకు చెప్పాక రైన్ కోట్ వాడు కొనుక్కున్న 120 రూపీస్ ఎంత పడింది రైన్ కోట్. అది బాగానే యూజ్ అయింది. అంటే 24/7 అక్కడ రైన్ పడుతూనే ఉంది. సో మేము పైకి వెళ్ళినప్పుడు కిందంతా చెప్పినాక ఎండ ఉంది అంతా ఉంది. పైకి వెళ్ళిన అయితే మొత్తం క్లౌడీగా ఇంకా రైన్ నాన్ స్టాప్ పడుతూనే ఉంది. సో ఫోన్ తీసి అంత రిస్క్ చేయాలనిపించలేదు ఎందుకంటే ఫోన్కి ఏమైనా అయితే బయట ఉన్నా కాబట్టి నాకే ప్రాబ్లం అయ్యింది. అందుకే ఫోన్ తీసి వీడియో తీయాలని అనుకోలే. బట్ తీసిన 2 to 3 క్లిప్స్ అయినా చాలా బాగా పడినాయి.